అఖండ సద్గురుభ్యో నమ. అందరికీ జై గురు. పూర్వము కలవాయి అని ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామం అందరి స్త్రీ పురుషులందరూ కూడా వేదాంతులే. ఒకప్పుడు నడి వేసవిలో మిట్ట మధ్యాహ్నం ఒక బ్రాహ్మణ బాటసారి ఆ గ్రామం మీదుగా ప్రయాణమైపోవచ్చు. ఆకలి బాధ ఆగలేక ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి అమ్మ భోజనం పెట్టమని ఆ ఇంటి ఇల్లాలిని యాచించాను. ఆమె అంతకు పూర్వమే భోజనం ముగించి తాంబూల చరణం చేయిచ్చు ఈ మాటలు విని, ఏమయ్యా, నువ్వు చదువుకున్న బ్రాహ్మణులే ఉన్నావు, అంతయు బ్రహ్మస్వరూపం కదా, నీవు నేను అన్నము సర్వము బ్రహ్మస్వరూపమే, ఎవరిని ఎవరు ఏమి కావాలని అడుగుదురు అని వేదాంతం మాట్లాడసాగాను. ఈమెకి ఏమైనా మతి చెలించిందేమోనని అనుకుని ఆ బాటసారి మరో ఇంటికి వెళ్ళాను. ఆ ఇంటి ఇల్లాలు కూడా అదే ధోరణిలో మాట్లాడసాగాను. పాపం, ఆ బ్రాహ్మణుడు ఏ ఇంటికి వెళ్ళినా ఇట్టి వేదాంత ఉపన్యాసములే గాని పట్టెడన్నం పెట్టువారు దొరకలేదు. చివరికి ఆ బ్రాహ్మణుడు ఊరు బయట ఉన్న చెరువులో స్నానం చేసి కడుపు పట్టిన నీరు త్రాగి ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకునుచు అక్కడే ఉండిపోయాను. పొద్దు వాలిపోయింది. సాయంత్రము వంట ప్రయత్నముల్లో ఊరి వనితలు ఒకరొకరుగా మంచినీటి చెరువుకే రాసాగరి. అంతలో మొదటిసారి తాను చూసి వేదాంత ఉపన్యాసులు గావించిన ఆమె బిందె పట్టుకొని నీటికై వచ్చి బిందె గట్టుపై ఉంచి స్నానముకై చెరువులో దిగాను. వెంటనే ఆ బాటసారి బాపనయ్య లేచి ఆ బిందె చేత పట్టుకుని దారి పట్టాను. ఈ దృశ్యం ఆ ఇల్లాలు చూసి బిందె బిందె, దొంగ దొంగ అని అరుస్తూ తడిబట్టలతో ఆమె అతన్ని వెంబడించాను. పలువురు గ్రామస్తులు అతన్ని పట్టుకుని ఏమిటి పట్టపగల దొంగతనమని అతన్ని నిలదీసిరి. అయ్యా, నేను బ్రహ్మం, ఈ ఇల్లాలు బ్రహ్మమే, ఈ బిందియు బ్రహ్మమే, యజమాని ఎవరు, దొంగ ఎవరు, అంతయు బ్రహ్మస్వరూపమే అని వెలుగెత్తి ఉపన్యసించసాగాను. మధ్యాహ్నం అతడు భోజనం కొరకై ఆ గ్రామమంతా తిరిగినా ఇట్టి వేదాంతం తప్ప ఒక్కరు కూడా కబరం పెట్టినవారు లేరని జరిగిందల్లా అతడు వివరించి చెప్పాను. గ్రామమందల స్త్రీ పురుషులందరూ కూడా తాము చేసిన పనికి సిగ్గుపడి ఆనాటి నుండి శుష్క వేదాంతము శూన్యహస్తములు ప్రదర్శించటం మానుకున్నారు. ఆనాటి నుండి ఆ గ్రామం పేరు మీదుగా మెట్ట వేదాంతమునకు కలువాయి వేదాంతమని పేరు వచ్చిన. ఈ కథయందు తాను అన్నము సర్వము బ్రహ్మమే కనుక భోజనం ఎందుకు అని అడిగిన ఇల్లాలు తాను భుజించడం మానిందా? తనకు అవసరమైన భోజనం ఇతరులకు అవసరం కాదా? కనుక వేదాంతం తెలియట యందు రెండు విధములు కలవు. ఒకటి అన్వయ విధానము. సుఖప్రాప్తికి దుఃఖ నివృత్తికి తానెట్లు తాపత్రయపడుచున్నాడో అట్లే ఇతరులు కూడా అని గుర్తించి వారి క్షేమమునకై కూడా చేతనైనంతలో తాను కృషి చేయాలి అని ఇది రాజయోగ పద్ధతి. ఇక రెండవది అన్వయ వ్యతిరేక విధానం. ఇతరుల సుఖదుఖముల పట్ల తానేమి పట్టించుకొనక కేవలం ఇట్లు ఉదాసీనత వహించుచున్నాడో అట్లే తనకు కష్టసుఖములు కలిగినప్పుడు కూడా ఏమాత్రము లెక్క చేయక ఉదాసీనత కలిగి ఉండుట, ఇది సన్యాసి పద్ధతి. వేదాంతం తెలుసుకున్నందుకు ఆచరణ యందు అప్రమత్తుడై మెలిగినచో సార్థకం, లేనిచో కలవాయి వేదాంతము అని అపహాస్య పాలగుట తథ్యము. ఇదండి శుష్క వేదాంతము శూన్యహస్తములనే కదా. భగవద్గీతలో కూడా భగవాన్ ఉదాహరణ దీనికి చక్కగా వివరించారండి. ఏత్వక్షరమనిర్దేశం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యంచ కూటస్థమచలం ధ్రువం. ఇది 12వ అధ్యాయంలో 3వ శ్లోకం అండి. ఇంద్రియ సముదాయమును చక్కగా వశపరుచుకుని వారు, సకల భూతములకు హితము చేకూర్చువారు, సర్వ ప్రాణులను స్వభావంతో సూచువారు, అట్టివారు యోగులు అనబడతారు. అట్టివారు మనోబుద్ధులకు అతీతులు అని భగవాన్ జగద్గురు శ్రీకృష్ణమూర్తి మనకు చెప్పి ఉన్నారు భగవద్గీతలో. దాన్ని మనము వీలైనంత వరకు ఆచరణలో ఉంచుకోవడానికి ప్రయత్నించేద్దాం. నిజంగా ఆకలి అన్న వారికి అన్నం పెడదాం. అన్నాన్ని వృధా చేయకుండా చూసుకుందాం. మరో కథ ఇలాంటిదే ఉందండి. మెట్ట వేదాంతం కథ పేరు. దాని గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఒక రాజధాని నగరమున ఒక ఏనుగు పిచ్చెత్తి వీధుల వెంట పరుగులు పెడుతున్నది. వేదాంత వాక్యములు నేర్చిన ఒకనొక యువకుడు ఆ వీధిని పోవుచుండగా వెనక నుండి ఏనుగు పరుగులెడుతూ తన వైపు వచ్చుట చూచి అతడు పారిపోయాడు.
అతని మిత్రుడొకడు అతను చూసి నవ్వుతూ, ఏమయ్యా, నువ్వు వేదాంతం నేర్చుకున్నావు కదా, బ్రహ్మం సత్యం జగన్ మిథ్య అని ఎక్కడ పడితే అక్కడ ఉపన్యాసాలు ఇస్తావు కదా, జగత్ మిథ్య అయితే ఏనుగు మిథ్య కాదా అని, అది తరుపుకొస్తే భయపడి పక్క సందులకు ఎందుకు పారిపోయావు అంటూ ప్రశ్నించాడు. అందుకు అతడు సమాధానంగా, అవును, గజము మిథ్యే, నా పలాయనం మిథ్యే అన్నాడట. ఇది మెట్ట వేదాంతమునకు ఒకటో రకం నమూనా. ఏ పాపకార్యములు చేసినా సరే ఈ విధంగా వేదాంతం చెప్పుకొని ఆ పాపకార్యములన్నీ మిథ్యే అని సమర్థించుకుంటూ మరీ అవసరానుసారం ఎన్ని పాపకార్యాలైనా చేస్తూనే ఉండవచ్చు. కానీ న్యాయస్థానంలో ముద్దాయిగా నిలబడి, నేను చేసిన దొంగతనము మిథ్యే, మీరు చేసే దొరతనము మిథ్యే అంటే అతని నేరమునకు నిష్కృతి లభిస్తుందా? నేను నీకు విధించు శిక్షా మిథ్యే, 1 సంవత్సరం కఠిన శిక్ష నీకు విధిస్తున్నాను అని న్యాయాధిపతి తీర్పు చెప్పడా? ఇది రెండవ రకం నమూనా. మరొకప్పుడు ఇట్లాగే మదోన్మత్త మాతంగం ఒకటి చెలరేగి పైన నావటివాని అంకుశఘాతములైన సరుగునక వీధుల వెంట పరుగులు పెడుచుండెను. సర్వం కల్విదం బ్రహ్మ నేహన నాస్తికించన ఇత్యాది వేదాంత పాఠములు నేర్చుకుంటున్న విద్యార్థి ఎదురుగా వస్తుంది ఈ ఏనుగు. మావటివాడు తప్పుకో ఆ ఏనుగులకు పిచ్చెక్కింది అని అరుచుచున్నాడు. జనులందరూ భయకంపితులై అటు ఇటు పారిపోచున్నారు. అంతయు బ్రహ్మం అయితే ఈ పిచ్చి ఏనుగు మాత్రం బ్రహ్మం కాదా, నేనెందుకు తప్పుకోవాలి అని అనుకుంటూ ఆ విద్యార్థి నిర్లక్ష్యంగా నడిచి వచ్చుచున్నాడు. ఇంతలో ఆ ఏనుగు వచ్చి అతన్ని తొండంతో చుట్టి దూరంగా విసిరివేసి తన దారిని తనిపోయింది. విద్యార్థి కాయమంతా గాయములు పాలయ్యింది. ఆ గాయములతోటే గురువు చెంతకి వెళ్ళి, అయ్యా, మీ మాటలు నమ్మి నేను దుఃఖములు పాలయ్యాను అని చెప్పి జరిగిందంతా గురువుగారికి చెప్పాడు. మీ మాటలు నమ్మినందుకే నాకు ఈ శాస్త్ర జరిగింది అని చెప్పి గురువును గురు బోధను దూషించసాగాడు. నాయనా, నేను చెప్పిన శృతివాక్యము అసత్యము కావు. నీవు బ్రహ్మమే, ఆ ఏనుగు బ్రహ్మమే, ఏనుగు ఎక్కిన మావిటవాడు బ్రహ్మమే, అతని కేకలు విని పారిపోయే ప్రజలు కూడా బ్రహ్మమే. మరి బ్రహ్మమయమైన మావటివాని వాక్కులు బ్రహ్మవాక్కులు కాదా నాయనా? వాటిని నువ్వెందుకు పాటించలేదు అని గురువుగారు అతన్ని మందలించారు. కనుక సర్వము బ్రహ్మమయమే అని సంపూర్ణంగా ఆత్మదృష్టి భావనలో ఉండవలెను. సృష్టిలో ఏ భేదము లేదు, కేవలం మన దృష్టిలో మాత్రమే భేదమంతా. తనకు అనుకూలమైనంత వరకు మాత్రమే వేదాంతమును పాటించి తన అహంకారమును వదలక స్వార్థమును విడవక ఉన్న ఎడల అది మెట్ట వేదాంతమే కాగలదు. ఇదండి ఆచరణ శూన్యమైన వేదాంతం, మెట్ట వేదాంతం అని మన పెద్దలు, మన గురువులు మనకు వివరించి చెప్పి ఉన్నారండి. మరి మనం కూడా ఆచరణలో ఉంచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందరినీ సమభావంతో, ఆత్మదృష్టితో, పెద్దల పట్ల గౌరవభావంతో, గురువుల పట్ల దైవభావంతో ఉండాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. అందరికీ జై గురు. అఖండ సద్గురుభ్యో నమః. లోకా సమస్తా సుఖినో భవంతు.